ఒక్కొక్కసారి నిజంగా మా అమ్మనే అంటారు. నేను రాకపోతే చూద్దాం. చీకటైతుంది ఎప్పుడు చూడండి చూడాల్సి వస్తుంది. भाई कोई फोर्स लग रहा है तो रोको. ఈ చిత్రంలో నటించిన పాత్రలు సన్నివేశాలు ఏవీ కల్పితాలు కాదు, అన్నీ వాస్తవాలే. దీంట్లో యాక్ట్ చేసిన ఒక శివకాంత్ అనే క్యారెక్టర్ మాత్రమే కల్పితం, మిగతావన్నీ వాస్తవాలే. స్టార్ట్. నేను మా మమ్మీ అయ్యో రాలేదు. నేను నా జీవితంలో నేను ఇట్లాంటి ఇంటర్వ్యూ ఇస్తానని అస్సలు అనుకోలేదు. నెక్స్ట్ ఏంటి? హాయ్ అని అట్లా చెప్పుకుంటారా అన్నా? కట్ 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 నవ్వు వస్తుంది శివ. రావట్లేదు అది అది ఎట్లా అట్లా గుర్తొస్తుంది. నమస్తే అండి, నేను ఒక టీవీ రిపోర్టర్ని మాట్లాడుతున్నా. నాది ఏ టీవీ నాకే తెలియదు. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. కార్ సంఘటనలో మనకు జరిగిన విశేషాలు ఏందో తెలుసుకుందాము. సంఘటన జరిగిన స్థలం ఇదే. ఇక్కడే మన జరిగిన సంఘటన ఇది మొత్తము. ఇక్కడ మనకు ప్రముఖ డైరెక్టర్ శివకాంత్ గారు ఉన్నారు. ఇక్కడ ఆ రోజు జరిగిన సంఘటన గురించి మొత్తం అడిగి తెలుసుకుందాం ఏంది అనేది. బ్రో ప్రముఖ డైరెక్టర్ కదా, అప్కమింగ్ డైరెక్టర్. ఏదో ఒక డైరెక్టర్ లేదా, మాకు అంత ఇంగ్లీష్ రాదు కానీ చెప్పండి అన్న. మీకు షూటింగ్ కోసమని అంతా సెట్ చేసుకున్నాము. యాక్చువల్గా ఇదండి మేము షూట్ చేసిన కొంచెం ఒక 10% అయినట్టుంది షూటింగ్. అది అయ్యాక లంచ్ టైం అయింది. ఇక లంచ్ చేసినాము. చేసి నేను మోహన్ అన్న మా క్రూ అంతా రెస్ట్ తీసుకుంటున్నాము. అన్నీ సెట్ చేసుకున్న తర్వాత సురేఖ వచ్చేసి నాకు వాష్రూమ్కి వెళ్దాము అని అంది. కారులో శివ, నేను, శరణ్య, వాళ్ళ చిన్న పాప ఉన్నాము. మేము ఇక్కడే ఉంటాము, మీరు వెళ్ళేసి రండి అని చెప్పి. శివ వచ్చేసి నేను తీసుకెళ్తాను, ఎందుకంటే శివ ఎందుకు వెళ్ళాల్సిందంటే కారు డ్రైవ్ తనే చేయాలి కాబట్టి వాష్రూమ్ చాలా దూరంగా ఉంది, తను తీసుకొని వెళ్ళి రావాలి కాబట్టి తను వెళ్ళిండు. మీరు ఇక్కడే ఉండండి నేను వస్తాను అని చెప్పిండు. టైం పడుతుంది అని చెప్పి ఎక్కడనే చిన్న పడుకున్నా. నేను సరిత మేడం టీచర్, ఇంకా ఆ తర్వాత కింద పడింది కాడు. అయితే ఇంకా వీళ్ళు ఇంతసేపు అవుతుంది ఇంకా రాలేదు ఏంది అని వెయిట్ చేస్తూ ఉన్నాము. పోగో ఇంకా శరణ్య మేడం సడన్గా రమ్మన్నారు నన్ను. మోహన్ ఒకసారి అర్జెంటుగా రా రా అంటే ఏమైంది అనేసి అనుకున్నాము. ఈ అబ్బాయి పొట్టి అసలు పడుకోలేదు, ప్రతిసారి ఈ పక్కన ఉన్నప్పుడు చంపుతుంది, ఇప్పుడు రిలాక్స్ అయితే ఉంటాను, ఇప్పుడు కూడా పిలుస్తుంది అని చెప్పేసి సరే ఏమైంది చెప్పండి అన్నాను. లేదు నువ్వు రావాల్సిందే అంటే ఇట్లా అయ్యేటట్లేదు అని చెప్పేసి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళేసరికి ఒక 2 minutes షాక్. నేను అసలు ఏంది అసలు ఏమవుతుంది ఇక్కడ అని చెప్పేసి. వీళ్ళు హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పేసి అనుకున్నాం. ఈలోపు సురేఖ కాల్ చేసి అక్క నువ్వు ఎక్కడున్నావు, ఇలా వచ్చేసేయి, నాకు అసలు సిచ్యువేషన్ ఏం అర్థం కావట్లేదు, ఇలా కార్ కొంచెం ఇలా అయ్యింది, అసలు ఎలా చెప్పాలి అన్నది కూడా నాకు తెలియట్లేదు. అక్క ఇట్లా అయింది, కారు ఇట్లా లోయలో ఇట్లా పడింది అనేసరికి మేము వస్తున్నాము. వచ్చి చూసేసరికి అసలు ఒక పెద్ద గుంట. ఆ కార్ ఎలా ఉందంటే 2 wheels ఏమో నేల మీద ఉన్నాయి, 2 wheels ఏమో గాల్లో ఉన్నాయి. షాక్ అయినాం. అసలు ఏంటి ఆ బ్యాగ్, శివ ఎందుకు ఇంత బ్యాగ్ తీసుకున్నాడు, అది ఎందుకు చూడలేదా అని అనుకున్నాము. కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తే అమ్మా బాబోయ్. ఈ శివకాంత్ నవ్వుతున్నాడు మమ్మల్ని చూసి. మామూలుగానే షూటింగ్లో ఏదన్నా కానీ అంత పాజిటివ్గా ఉంటాడు, ఇంత ప్రాబ్లం ఫేస్ చేసినా కానీ చక్కగా నవ్వుతున్నాడు. ఏమైంది ఏంటంటే ఏం కాలేదు మేడం, ఇలాగ క్రేన్ వస్తుంది ఇది తీస్తారు, ఏం కాలేదు మేడం, కాసేపు అయితే అది తీసేస్తారు అని. ఫోన్ వచ్చి ఇక్కడ రా తొందర రా అని చెప్పి అన్నాడు. అనేసరికి మోహన్ తొందర రానేసరికి ఏమైందా అని చెప్పి నేను ఆలోచించుకున్నా. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నా. లాంగ్ షాట్లో నాకు కారు లైట్గా బెండ్ అయి ఉంది. అసలు ఎట్లా అక్కడ ఉంది అనేది అర్థం కాలేదు. అసలు కొంచెం ఎట్లా ఉంది పడలేదు అని అమ్మో చాలా భయం వేసింది దాన్ని చూస్తే. లేదు సార్, చూస్తే శివన్ ఇట్లా పట్టుకొని ఉన్నాడు కార్ని.
ఏందబ్బా కార్ అట్లా పట్టుకున్నాడు అని చెప్పి నాకు వచ్చేపు అర్థం కాలేదు. అనే ఒక్క నిమిషం బ్లాంక్ అయిపోయాను. అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఇలా రావడం ఏంటి, ఇలా పడకుండా సేఫ్ అయ్యాము. కానీ చాలా శివ ఆల్మోస్ట్ కంట్రోల్ చేసి ఆపాడు. కానీ ఒక్క నిమిషమే పడడానికి పడకుండా ఉండడానికి పడకుండా ఉండడానికి నవ్వకూడదు కదా, పడ్డానికి పడకుండా ఉండడానికి ఒక్క నిమిషం గ్యాప్ అంతే. అసలు ఎలా అంటే ఇంకా అసలు ఆ సిచ్యువేషన్ని ఆలోచించలేము అసలు ఇంకా. సో 2 టైర్స్ ఏమో ఇటు సైడ్ ఉన్నాయి, మొత్తం కారు మొత్తం ఎడ్జ్లో నిల్చుంది. సడన్గా షాక్ అయిపోయి శివ దగ్గరికి వెళ్ళి, శివ ఏంద్రా శివ ఇది అని అడిగితే, శివ అసలు ఏం జరిగింది ఏంది అని అడిగితే, ఇట్లా రివర్స్ తీసుకుంటే అంటే కనబడలేదా అంటే, ఒకసారి వెనకాల పోయి నువ్వు చూడన్నారు. ఇలా రివర్స్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ గుంత కనిపిస్తుందా, ఇక్కడ ఉందన్నమాట. ఇది చూస్తే నాకు కూడా కనిపించలేదు కదా, సర్లే అనుకున్నాం. ఇక నాకు ఏం అర్థం కాలేదు అసలుకి, ఇది వస్తుందా బయటికి వస్తుందా రాదా. ఫస్ట్ థింగ్ అందులో ఉన్న లేడీస్ బయటికి ఎట్లా వచ్చారని ఇప్పటికి నాకు సస్పెన్స్. అలాగే ఒకవైపు ఇలా బెండ్ అయింది కదా, మేము ఇటు నుంచి డోర్ తీసుకోవడానికి కూడా తీస్తుంటే కూడా రావట్లేదు అసలు అది. కానీ ఏంట్రా దిగిపోయాం, అలాగే దిగినాకనే మాకు తెలిసింది ఎంతో పెద్ద గుంతలో దింపిండు శివాని. అమ్మో చాలా భయపడ్డాము, షాక్ అయ్యాము. ఇంకా కొంచెం మనం సర్ప్రైజ్ కూడా అయ్యాము, తప్పించుకున్నాము, ఎవరికి ఏం కాలేదు అని అనుకున్నాను. పక్కన ఆ లోయ ఎలా ఉందంటే ఇంకా అసలు మాకు సీన్ కనిపించేస్తుంది అనమాట. అది ఎట్లా వచ్చారు బయటికి, వచ్చారు బాగానే వచ్చారు. అప్పుడు కోపం వచ్చింది, తర్వాత చూస్తే బ్యాక్ ఇది కనిపించట్లేదు, తను చేసింది రాంగ్ ఏం కాదు అనిపించింది. 2 టైర్స్ డౌన్ అయినాయి. 2 టైర్స్ అక్కడ టైర్ ఇక్కడ టైర్ ఉంది. ఓకే, ఫిక్స్ అయిపోయి కొంచెం టిల్ట్ అయినట్టు అనిపించింది. ఇట్లా ఓకే అనిపిస్తే యాక్టర్స్ అందరినీ దిగమని నేను ఇటు నుంచి దిగేసి నాకు స్ట్రైట్గానే కనిపిస్తుంది, ఏముందో నాకు అర్థమవుతలేదు. కానీ డోర్ ఓపెన్ చేసిన ఇట్లా డోర్ ఓపెన్ చేసి ఇట్లా కాలు కింద పెట్టినా ఎంతైనా భూమి తాకుతలేదు. ఏడో ఒక దగ్గర ఉంటుంది, అంత లోతు ఉండదు అని ఇట్లా దిగాను అనమాట. ఓకే, అక్కడ దిగేసి ఇట్లా దిగేసి కార్ ఇట్టుంది. ఇంకా సో ఆల్మోస్ట్ శివ నేను వెళ్ళేసరికి ఆ కార్ ఇట్లా పట్టుకొని ఉన్నాడు, ఇట్లా పట్టుకొని అంత వెయిట్ ఎట్లా ఆపిండు అని అనిపించింది. అక్కడ సీన్ ఎలా ఉందంటే, ఇప్పుడు శివకాంత్ కనుక ఆ కారు మీద చేయి తీసేస్తే ఆ లోయలో పడిపోతుంది అన్నట్టుగా ఉన్నది. చూస్తున్నా ఆ సిచ్యువేషన్ చూస్తున్నా, వీళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. యాక్చువల్గా వీళ్ళందరూ వచ్చిన తర్వాత నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు వీళ్ళందరూ వస్తే నన్ను వేసుకుంటారు, ఎట్లా పార్క్ చేసినా ఏంటి అనిపిస్తలేదు అని క్లాస్ పెట్టారని చెప్పి వీళ్ళకంటే ముందే నేను ఒక క్రిటికల్ పొజిషన్ తీసుకున్నాను అనుకో, వీళ్ళు చూసి స్టెబిలైజ్ అవుతారని చెప్పి నేను ఇట్లా కారణం పట్టుకొని ఒక ఆసనం వేసిన అనమాట. వాళ్ళకి ఏదో కవరింగ్ చేయాలని ఒక ఆసనం వేసిన. అంటే శివనే వెయిట్ మొత్తం మోస్తుందని చెప్పేసి నేను దుంకి నేను కూడా ఇట్లా పట్టుకొని శివని హెల్ప్ చేస్తా అంటే, అరే అది ఆల్రెడీ ఉంది నువ్వు వదిలేసి అన్నాడు. సో ఇద్దరం వదిలేసేసరికి ఎడ్జ్లో ఉంది, కొంచెం వెయిట్ ఇట్ అయినా సరే కారు పడిపోతుంది. మా ప్రయత్నాల్లో మేము ఏదో చేసి ఆ కార్ని పైకి లేపడానికి అది ట్రై చేసినాం, కానీ అది మ్యాక్సిమం కాలేదు. ఇంకా అందరికీ కాల్ చేస్తాం ఏమవుతుంది అని చెప్పేసి. టైమ్స్ కాల్ చేసిండు, కాకపోతే 4 టైమ్స్ నేను పడుకుని ఉండే, షూట్ చేసుకుని వచ్చి పడుకున్నా. తర్వాత 4 టైమ్స్ కాల్ చేసిండు, కాల్స్ మీద కాల్ చేస్తుండే, ఏందబ్బా అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తే ఇంకా ఈ లోపు చూడాలి మాకు కంగారు, అది అసలు ఎట్లాగా ఏంటి అని చెప్పేసి. మేడం పేరు ఏం మర్చిపోయాను నేను, కారు ఓనర్ మేడం సురేఖ మేడం. సురేఖ మేడం మొత్తం టెన్స్ అయిపోయింది. ఇంకా అసలు ఏం యాక్చువల్గా కారు వాళ్ళది కాదని చూసుకోలేదు అన్న. అరే అదంతా కాదు, ఫస్ట్ నువ్వు రారా అన్నాడు. సరే అని చెప్పి వస్తున్నా ఆగన్నా అని చెప్పి నేను బయటకు వచ్చి నా కారు ఓపెన్ చేసుకుని, అండ్ నేనేమనుకుంటే గుంత పడితే ఇంకేం లేదు, వెనకకి ఆ హుక్ పిన్ ఉంటుంది కదా, ఆ హుక్ పిన్కి వేసి ఆ కార్ని దాని వెనక బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా హుక్ వేసి నా కారు ముందుకెళ్ళి దాని వెనకాలకి లాగేద్దాం అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ ఇంకోలా ఉంది అసలు. సిచ్యువేషను నేను హర్రర్ సినిమాలు చూస్తాను ఎక్కువ, సస్పెన్స్ హర్రర్. నాకు వెంటనే అవన్నీ గుర్తొచ్చేస్తాయి. అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, అసలు ఏంటి అన్నదే ఆలోచన నాకైతే. సురేఖ మేడం, టీచరు సరిత మేడం, సరే అంత స్పీచ్లెస్. నేనైతే షాక్లో ఉన్నా, ఏం చేద్దామని చెప్పేసి. అసలు నేను షాక్, అది అసలు నా కార్ ఇట్లా పార్క్ చేసిన ఏముంది ఇట్లా వచ్చినట్టు చూస్తే అసలు ఆ గుంతలో సగం కారు ఇటు ఉంది, సగం కారు అటు ఉంది. తర్వాత మా హస్బెండ్కి కాల్ చేసి ఆయన అప్పుడే లంచ్ చేసుకుని ఇంట్లో నుంచి బయలుదేరిండంట. ఇంకా అక్కడ ఫోన్ చేస్తే ఇంకా శివతో ఇస్తే అర్జెంట్గా ఒక క్రెయిన్ తీసుకుని రండి, హైడ్రా క్రెయిన్ తీసుకుని రండి అని చెప్పారు. ఎందుకు అట్లనేసి అడిగితే, లేదు లైట్గా కారు స్లిప్ అయింది, తీసుకుని పోయిన కారు, సో ఒక క్రెయిన్ కావాలి అన్నారు. నేను చెప్పిన ఫస్ట్ అది ఎక్కడైతే రావాలి అనేసి నాకు తెలియదు కదా అట్లా అని చెప్తే, బాలాపూర్ పక్కన కొండ మీద హనుమాన్ టెంపుల్ కాడ అన్నారు. ఇంకా రూట్ కూడా నేను ఎప్పుడు వెళ్ళింది లేదు. ఆయన గబగబా వచ్చి మాకు కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేసిండు. సో ఆ కొండ పక్కన వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళనంతా కనుక్కున్నాను, ఇక్కడ ఎక్కడ ఉంది హనుమాన్ టెంపుల్ అట్లనేసి. ఇంకా సో అట్లా కనుక్కుని ఇంకా పైకి వెళ్ళిన కొండ
కొండ మీద వెళ్తే వీళ్ళు ఎక్కడ లేరు, మళ్ళీ ఫోన్ చేసుకుంటా ఏ జాగాలో ఉన్నారు అనేసి చెప్తే వెళ్ళాను. శివకి అయితే ఏం చేయాలో అసలుకే అర్థమవుతలేదు. ఇక మోహన్ అన్నేమో మొత్తం టెన్షన్ అయిపోతుండు. నేను అక్కడికి ఏం కదన్నా 50% గ్రౌండ్ మీద ఉంది, 50% కింద ఉంది, కారెక్కి తీసేస్తా అని చేసి వెళ్ళిపోవచ్చు అంటే నేను మాత్రం ఒప్పుకోలేదు. క్రెయిన్ తెచ్చి తీసి బయట పెట్టాలి అని ప్లాన్ చేసాము. వద్దు సార్ నువ్వు ఏం చేయకి ఇట్లా చేస్తే మళ్ళీ మనైతే మళ్ళీ వద్దులే అని చెప్పి గ్రూపు అందరూ బయటనే ఉన్నారు, డైరెక్టర్ మాత్రం కనిపించలేదు. సో ఎక్కడ రా అట్లా అని చూస్తే కార్ కింద ఉన్నాడు డైరెక్టర్, కార్ని పెట్టుకుని ఉన్నట్లే బాగుబలి లాగా. అందరూ చాలా కూల్గా ఉన్నారు. ఇంకా నేను ఆసనం అట్లా మెయింటైన్ చేసినామంట గంట సేపు, మళ్ళీ బయట కోసం మళ్ళీ వేసుకుంటారు అని చెప్పి. మీరు గంట సేపు ఉన్నారు కరెక్టే, గంట సేపు అలాగే నిలబడ్డారు పట్టుకొని బయట కోసం మళ్ళీ తిడతారు కదా. గ్రేట్. సురేఖ మాత్రం చాలా టెన్షన్ ఉండిపోయింది. ఆ మొహం చూస్తుంటేనే పాపం అనిపించింది. ఆ కారు ఏమవుతుందో అని ఒకటే తాట్లో కూర్చున్నదామా. అంటే నేను కంగారు పడితే మళ్ళీ సురేఖ కూడా కంగారు పడుతుంది అన్న ఉద్దేశంతో నేను స్ట్రాంగ్గా ఉన్నా. ఆయన పేరు గణేష్కి బైక్ ఇచ్చి పంపించేసినాం. గణేష్ వెళ్ళిండు క్రెయిన్ వెతకడానికి. సో మా ప్లాన్ ఏంటంటే ఆ క్రెయిన్ వస్తే ఆ క్రెయిన్ నుంచి దానికి ఒక బెడ్లు పెట్టి దాన్ని తీసి ఇట్లా పెట్టేదామని మేము అనుకున్నాం. ఆ పొజిషన్లో ఎవరు వెళ్ళి లేపేదని కాదు అనేసి అర్థమైంది. నేను ఫస్ట్ అనుకునేది ఏమంటే అంత ఒక 10 మంది చేరి లేపితే సరిపోతుంది అనేసి, కానీ ఆ పొజిషన్లో అవి లేవు. ఒక క్రెయిన్ అని అడిగినా వాడు రాదు అన్నాడు. సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఫాస్ట్ ఇంకో క్రెయిన్ దగ్గరికి వెళ్ళినా. సో గణేష్ వెళ్ళిండు. గణేష్కి ఎంతవరకు రాకపోయేసరికి నేను వెళ్ళినా. నేను మన శరణ్య మేడం వాళ్ళ సార్ ఇద్దరం కలిసి వెళ్ళినాం. కింద గణేష్ అప్పటికి 20 minutes అవుతుంది. గణేష్ వెళ్ళి క్రెయిన్ మాట్లాడుతా అన్నాడు, ఇంకా వస్తలేడు. ఇక నేను మోహన్ ఇద్దరం కలిసి క్రెయిన్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతున్నా. అదే టైంకి మళ్ళీ మోహన్ అన్న అరుణ్ అన్న వాళ్ళందరూ వచ్చి గణేష్ మాట్లాడుతుండు. బేసికల్గా గణేష్కి హిందీ రాదు. సో వాళ్ళు ఏమంటారు అంటే 3000 4000 చెప్పేసి ఏం కాదని చెప్పి లేదన్న రేట్ మాట్లాడుతుంది. రేట్ ఇటు పక్కన పెట్టు, ఫస్ట్ నువ్వు బండి ఎక్కువ ఫస్ట్ స్టార్ట్ చేయమని చెప్పి బండి స్టార్ట్ చేయమని చెప్పు అంటే సరే అని చెప్పి వాళ్ళ ఓనర్కి ఫోన్ చేయమన్నాడు. ఓనర్కి ఫోన్ చేసిన అమౌంట్ ఎంతైనా పర్లేదు, ఫస్ట్ మాకు క్రెయిన్ కావాలి, క్రెయిన్ తీసుకొని రా బాబు అని. సరే అని చెప్పేసి నేను బండి ఎక్కిన తర్వాత పెట్రోల్ లేదన్నాడు, డీజిల్ లేదన్నాడు. డీజిల్ లేకపోవడం ఇదేంద్ర అయ్యా లొల్లి. దేవుడా ఇదేంద్రా బాబు, అక్కడ కారు పడిపోయేటట్టుంది, ఇక్కడ దీంట్లో పెట్రోల్ లేదని చెప్పేసి. ఎంత దూరం పోతుంది అని, కొంచెం దూరం పోతుంది అంటే సరే మీరు ఫస్ట్ అయితే మీరు వెళ్ళిపోండి, నేను డీజిల్ తీసుకొస్తా అని చెప్పి మోహన్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ కో ఆర్టిస్ట్ తోటి బాలాపూర్ దాకా వచ్చి డీజిల్ ఫిల్ చేసి మళ్ళీ పోయి ఆ సార్ కూడా పక్కకే ఉన్నాడు. సార్ బాగా సపోర్ట్ చేసిండు మాకు. సార్ పేరు నాకు తెలీదు. సో నన్ను లోపల అడ్రస్ చూపించమని చెప్పి కూర్చోబెట్టిండు. మెల్లగా వెళ్తుంది అది, ఇక మామూలుగా మెల్లగా వెళ్ళలేదు. ఇక చూస్తూ ఉన్నా పక్కన చిన్న బండ్లు వెళ్ళిపోతుంది స్పీడ్గా. నేను అడిగినాను, అన్న ఇంకెంత దూరం అన్నా, ఇంకెంతసేపు అన్నా అంటే అన్న ఇది ఇట్లనే పోతుంది బండి అన్నాడు. ఆఫీస్ టైం అయిపోతే నా ఫ్రెండ్ని కొలీగ్ని ఫోన్ చేసి చెప్పి కొంచెం హెల్ప్ చేయని చెప్పి తీసుకుని వచ్చిన. ఇంకా కొండకు అంటే గుట్ట ఎక్కాలి బేసిక్గా. గుట్ట ఎక్క దగ్గరికి సడన్గా మోహన్ వచ్చి బండి ఆపిండు. సరే డీజిల్ పోసుకో ఫస్ట్, మళ్ళీ పైకి ఎక్కడం ఇబ్బంది అవుతుంది అని చెప్తే మళ్ళీ క్రెయిన్లో పోయాలి. పోసిన తర్వాతకి మళ్ళీ క్రెయిన్ వస్తుంది అనగానే మళ్ళీ కొంచెం వచ్చిన ఆనందం. డీజిల్ పోసిండు, మోహన్ వెళ్ళిపోయిన పైకి, మీ తొందరగా వచ్చాను అన్నాడు. సరేలే అని చెప్పి మేము స్టార్ట్ చేసినాం. ఈ గుట్ట ఎక్కాలి, ఎక్కుతుంది ఆగిపోతుంది, ఎక్కుతుంది ఆగిపోతుంది. శోకంతన ఫోన్ చేసిండు, ఏమైందిరా ఇంకా రాలేదు అంటే అన్న మెల్లగా ఎక్కుతున్నా బండి, టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి అన్న. ఇంకేమైంది, ఇంకా అలా అందరూ ఎవరొకరు ఏదో ఒక సలహాలు చెప్తున్నారు. వింటూ ఉన్నాం కానీ ఎవరేం చేస్తారా, ఎవరెలా చేయగలరా అనేది అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు చెప్తున్నారు. తర్వాత మేము దాన్ని ఏమంటారు దాన్ని ట్రైన్ని తీసుకున్నాం. క్రెయిన్ ఆ క్రెయిన్కి ఏమైందంటే ఆ క్రెయిన్ హైలైట్, అది పైకి గుట్ట వెళ్తుంటే కొండపైకి వెళ్ళేసరికి కొండ స్టార్టింగ్లోనే క్రెయిన్ అయిపోయింది. మాట్లాడాక అది ఎంతకి రావట్లేదు, ఏమైందని ఫోన్ చేస్తే దానికి కూడా బ్రేక్స్ ఫెయిల్ అయినాయట. షాక్, నాకేం అర్థం కావట్లేదు. వాడిని పిచ్చ తిట్లు తిట్టేసిన వాడిని. అరే బండిలో ఏది బ్రేకులు చూసుకోవాలి అంటే లేదన్నా బ్రేకులు ఇందాకనే ట్రిప్ కొట్టొచ్చిన, ట్రిప్ బాగానే వచ్చింది, ఇప్పుడు సడన్గా ఫెయిల్ అయిందంటే ఇది ఇప్పుడు ఎట్లా రా బాబు, ఇప్పుడు ఎక్కుతుందా ఎక్కదా అంటే లేదన్నా ఎక్కదు, మీరు వేరే వాళ్ళని చూసుకోండి అన్నాడు. నాకు షాకు, నీ అమ్మ ఇప్పుడు వేరే వాళ్ళు చూసుకోవడం ఏందిరా బాబు, ఇప్పటికే లేట్ అయిపోయింది, అక్కడ ఇబ్బందులు ఉంది అది అని చెప్పిన. మళ్ళీ బ్లాంక్ ఫేసెస్. ఆ రోజంతా కూడా అస్సలు బాగాలేదు. మళ్ళీ మొత్తం హోప్స్ అన్నీ పోయినాయి. ఆ కారు ఏదో గట్టిగా గాలి వచ్చిందంటే కారు పడిపోతుంది, ఇంకా అయిపోయింది మా పని మొత్తానికి, ఇంకేం చేయలేని పరిస్థితి అని మేము అనుకున్నాం. అంటే ఇంకా కాసేపు ఏం గాలి కూడా రాకూడదు అని ఇంకా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకున్న 2 ఆప్షన్లు, ఒకటి కారు గుంతలు పడిపోవడం, అవును, 2 లేదా కార్ని పక్కకు పెట్టడం. ఈ 2 ఆప్షన్స్ ఇప్పుడు ఉన్నాయి. టైంలో ఇంకా వేరే అన్న వాళ్ళు 3-4 వచ్చి ఇట్లా దిద్దాం అలా దిద్దాం అంటున్నారు, కానీ లోపల ఒక చిన్న టెన్షన్, మళ్ళీ కార్కి ఏమన్నా అవుతుంది, ఇప్పుడు ఏదో జరుగుతుంది. మహా అంటే కార్కి ఎంత అవుతుంది, మహా అంటే ఒక 2-3 lakhs అవుతుందేమో అంతే.
ఓకే. ఇప్పుడు ఈ టెన్షన్ ఎందుకు అవుతావని ఒక మన పనులని ఒక 2-3 lakhs అంటే ఒక 6 నెలలు మన పనులు పక్కకు పెడితే అక్కడ సురేఖ మేడంకి నేను సరిత మేడం టీచర్ మేడం చెప్తున్నాం, ధైర్యం చెప్తున్నాం అనమాట. ఏం కాదులే మేడం, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, అది ఏదో ఒకలాగా మనం బయటికి తీసేస్తామని చెప్తే మధ్యలో ఈడు కెమెరా పట్టుకొని వస్తాడు శివగాడు. శివ ఏంద్రా శివ ఇది, దీనికి టెన్షన్ ఎందుకు, ఈ మూమెంట్ని రికార్డ్ చేసుకుందాం అనిపించింది పాజిటివ్గా. రికార్డ్ చేసుకుని వదిలేసి పైనకి వచ్చేసి కెమెరా తీసుకున్నాం. కెమెరా తీసుకుని ఇంకా ఇక్కడ సిచ్యువేషన్స్ అన్నీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళందరినీ కొంచెం ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాను. పోగో కార్ ఏమైంది, ఎట్లా పడింది కార్ కింద, ఎవరు పడేసారు కార్ కింద, ఇట్లాంటి ఎమోషన్స్ మళ్ళీ దొరకమని చెప్పేసి కెమెరా పట్టుకొని ఆ కార్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీస్తుండు, మళ్ళీ మేము మాట్లాడుతుంటే మమ్మల్ని తీస్తుండు. కానీ కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉన్నాను, ఏమైంది ఓకేనా, కార్ తీసేసారా, అయిపోయిందా అట్లనేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ టైం కూడా అరౌండ్ 4:35 అయిపోయింది. రియాక్షన్ రియల్గా కావాలని అప్పుడు కూడా కెమెరా పెట్టుకుని అందరి మొహాలు ఇట్లా జూమ్ చేసి ఏమైంది మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడుగుతుంటే కొట్టాలనిపించింది నాకు. అది కూడా దాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నాడు అనమాట. ఒంగోబెట్టి కొట్టాలనిపిస్తుంది. నేను ఎవరు కొట్టారో అది కూడా అడగాలనిపిస్తుంది. ఫస్ట్ టెర్రరిస్ట్ మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా టెర్రర్గా ఫీల్ అవుతున్నా. మోహన్ సార్ మీరు నేనైతే ఏషి మాటలు మాట్లాడుకోవడం లేవు. అసలు పద్ధతి ప్రకారం నడపాలని తెలియదు నీకు. అది నాకు వెనకలు ఏం కనపడలేదు టీచర్, మళ్ళీ నేనేమంటారు. నాకు నవ్వు వస్తుంది. మోహన్ అన్నేమో ఇట్లా పెడితే నువ్వు పోరాడు నీకు ఒక దండం నీకు షూట్ కదనం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే చాలా కైండ్ ఆఫ్ అది సీరియస్ ఇన్సిడెంట్, కాకపోతే చాలా ఫన్నీగా ఉండే. ఒక అతను వచ్చాను కొండపై నుంచి, వాడు వచ్చి ఏమంటాడు, అన్న ఇది ఈజీ ఉంది, కింద ఒక రాయి పెట్టి రేజ్ చేస్తే ముందుకు వెళ్ళిపోతుంది అంటే, సార్ ఏం మాట్లాడుతారు సార్ మీరు, నాకు అర్థం కాదు. ఇట్లా రేజ్ చేసి ముందుకు వెళ్ళిపోతుంది. అక్కడ కార్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఎవరైనా సరే కొంచెం వెయిట్ వేస్తే మొత్తం దాంట్లో పడిపోతుంది. ఏంద్రా నువ్వు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసినావు, ఇప్పుడు వచ్చేదో పెద్ద చూస్తున్నావు. ఏముందా బయటకు సైడ్కి దోసేద్దాం, ఏ పిల్లగాలు మీరు ఈ మాత్రం లేపలేరా అంటారు అంకుల్ వచ్చి. మేము ఈడేంద్ర నాన్న ఇట్లా వచ్చి ఇట్లా మాట్లాడుతాను మేము అనుకుంటున్నాము. అప్పుడు 40 minutes అయిపోయింది. ఈ 40 minutes గ్యాప్లో ఏంటంటే అక్కడ ఉన్న లోకల్స్ వాళ్ళు వచ్చి మోహన్ ప్రొసీజర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం కాదు మీరు ఎందుకు ఎక్స్ప్రెషన్లు చేంజ్ చేస్తారు. ఉంటదిలే అన్న. రాకపోతే చూద్దాం. ఏం కాదు కింద కట్టబెట్టండి మేము లేపేసాము నువ్వు వెళ్ళిపో అంటారు. అరే అసలు ఎట్లా, అసలు పాసిబుల్ కాదు. కొంతమంది అంకుల్స్ వచ్చారు, ఇలా ఎత్తేయచ్చు, ఇలా తీసేయచ్చు, ఇలా తోసేయచ్చు, ఒకరు ఇలా స్టార్ట్ చేస్తే అనేసి. బట్ వాళ్ళు చెప్తున్నదంతా మంచిగా అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్గా చేస్తారా చెయ్యరా వాళ్ళు అన్నదైతే చాలా డౌట్గా ఉందన్నమాట మాకు. ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకు, క్రేన్కి కాల్ చేశారు కదా అది వచ్చాకే తీస్తుంది అని అంటే ఇంకా సరేనా. దాదాపు 2 hours ఉన్నట్టున్నాము. డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ హియర్. ఓకే కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. వచ్చిన ఆర్టిస్ట్ మేడం మీరు ఎలా దిగారు కారు సైడ్ టిల్ట్ అయినప్పుడు? స్పైడర్ మ్యాన్ కాపాడాడు. బ్రహ్మానందం దిగాడు చూసావా, ఇలా వీడు మేడం స్పైడర్ మ్యాన్ కాపాడాడు. ఇంకా మేమందరము సీరియస్గా టెన్షన్గా ఉంటే తను మమ్మల్ని నవ్వించడానికి, మా టెన్షన్ పోగొట్టడానికి చాలా ట్రై చేశాడు. మాకైతే చాలా కోపం వచ్చింది. అలాగే కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా ఉంటేనే మనము ఆ టెన్షన్ నుంచి బయటపడతాము అని కూడా అనుకున్నాము. అయ్యో రామా నేను కూడా ఏమో ఆలోచిస్తున్నారు మేడం. రేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళొచ్చు అని అన్నారు, కానీ మాకు అప్పటికి అంత నమ్మకం లేదు. ఎందుకంటే మన కారు అయితే మనం తీసుకోవచ్చు ఒక స్టెప్ ఫార్వర్డ్, కానీ అది మన కారు కాదు. బై ద వే కొంచెం అటు ఇటు అయినా అక్కడ వాళ్ళు పడిపోయే సిచ్యువేషన్లో ఉంది. ఇంత బరువుని
మా డైరెక్టర్ సార్ ఇలా అంటే అంత కారుని ఆయన ఒక్క చేతితోటే ఆపాడేమో అనేసి మేము అనుకున్నాము. దిగేసి ఇట్లా అసలు ఇట్లా ఎట్లా నాకు తెలుసు ఆ డైరెక్టర్ వ్యూ నాకు తెలుసు. అక్కడ మేమందరం ఫుల్ టెన్షన్లో ఉన్నాము. ఎందుకంటే అటు బ్యాలెన్స్ వాని కింద కొన్ని రోప్స్ ఉన్నాయి, తాళ్ళు కట్టాలి, గట్టి ఆ గనెట్రాలకు కట్టేద్దాం, పెద్ద పెద్ద గనెట్రాస్. శివ అంటే అక్కడ మూమెంట్ చూసి శివకు డ్రైవింగ్ రాదు అనుకున్నాము. ఎవడరా లైసెన్స్ ఇచ్చింది? అసలు వీడు మనిషా ఇంకేదన్నా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్. శివ ఏంది ఈ సిచ్యువేషన్లో కూడా కెమెరా పట్టుకొని అందరిని షూట్ చేస్తుందని చెప్పేసి. చెప్పండి, ఆన్ కెమెరాలో అడగండి, అడగండి ఇప్పుడు ఆన్ కెమెరాలో అడగండి, అడగండి. చూర చూర వేసి చూర వేసి మన పాయ ఎట్లా తింటారో పాడు జనాలు. నేను ఇట్లా అంటాను, డబ్బింగ్ వేసుకోలే. ఓకే అదే తెలంగాణ గవర్నమెంట్. ఇంకా అన్ని ప్లేస్లలో కూడా ఎలాంటి సిచ్యువేషన్లో కూడా నవ్వుతూ ఉంటాడు, క్యాషువల్గా ఉంటాడు. అప్పుడు శివ పైన మామూలుగా కోపం రాలే అందరికీ, కానీ మళ్ళీ శివనే కూల్ చేసిన అందరికీ. శివ ఈజ్ ఎ గ్రేట్ గాయ్, పెద్ద డైరెక్టరు. శివను పంపించేసినాం. అట్ లాస్ట్ శివ క్రేన్ వెళ్ళి నేను మాట్లాడి అరుణ్ని దాంట్లో కూర్చోబెట్టి వచ్చేసి వీడియో తీసుకుంటున్నా. మొత్తానికి ఒక క్రేన్ తీసుకొచ్చిండు. క్రేన్ వస్తుందంటే ఎక్కడ వస్తుంది చూపియండి కొంచెం డైరెక్షన్. మస్తు బాధ వచ్చింది. దాని తర్వాత అప్పుడు 40 minutes అయిన తర్వాత జేసీబీ వచ్చింది. చూడండి క్రేన్ ఫస్ట్ అవాక్ అవుతాడు, అయ్యా గిట్టెక్కిచ్చారు అయ్యా కార్. ఎక్కడ క్రేన్ మ్యాన్ తీసుకొచ్చింది అరుణ్ కూర్చున్నాడు పెద్దలో ఇట్లా కండ వేసుకుని డిగ్ 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 అనుకుంటా మెల్లగా వచ్చింది అది. దాన్ని రండి అరుణ్ సార్, మీరు ఏం చేస్తున్నారు చూడండి అందరూ. ఆడ లొకేషన్కి పోయేసరికి అందరు గోలగోల ఉంది. శివకాంత్ అని ఒక్క ఆయన మాత్రం ఏమంటారు దానికి కర్తక్రియ కర్మ మాత్రం వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాడు. ఆడ అందరు మేకింగ్, అందరు రియాక్షన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు, ఈ మనిషికి అసలు భయం లేదా ఏంది, ఇంత సిచ్యువేషన్ జరుగుతుంది అసలుకి ఇంకా మేకింగ్ వీడియోలు తీస్తున్నాడు అది అని చూసి అనుకున్నాను. ఏంగా నన్ను ఒక 2 ఫ్రేమ్లు పెట్టిండు, నాకేం అర్థం కాదు. క్రేన్ వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా లిఫ్ట్ చేయాలనే డిస్కషన్స్ జరుగుతుంది. కీడించి మేలించాలి కాబట్టి ఏమో డ్యామేజ్ అవుతుందేమో, అయితే ఏదో విధంగా సెట్ చేద్దాంలే అనేసి సాయి అప్పుడు బాగా హెల్ప్ చేసింది అనమాట. అంటే ఎట్లా తీస్తే తక్కువ డ్యామేజ్ అవుతుందో కొంచెం సాయి చూసి గైడ్ చేసి బెల్ట్ కట్టించండి. అనుకుంటే లేక బెండ్ అవుతుంది, ఇంకా లోపల డోర్ ఓపెన్ చేసి ఆ హుడ్ పైనుంచి వేస్తే ఆ హుడ్ బెండ్ అయినా ఏం కాదు. డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా తీయాలి. అది ఎప్పుడు చూడలేదు కదా మేము, ఇదే ఫస్ట్ టైం అనమాట. अरे अरे कुछ फोर्स लग रहा है तो उसको रोकने के लिए बोलो भाई, कोई फोर्स लग रहा है तो रोको. रुको 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 भाई. లిఫ్ట్ చేస్తే ఇక్కడ సైడ్ కింద తాకుతుంది, లేపినప్పుడు ఇట్లా బెండ్ అయింది అనమాట. అంటే జనాలు కొంచెం ఇట్లా హెల్ప్ చేశారు. కవర్ బెండ్ डाउन कर दो. अरे राइट से ఇంకా అది బొమ్మలాగా ఇలా పైనకి ఎత్తి కిందకి పెట్టారు. నిమిషంలో పక్కన పెట్టేసింది, ఆ టెన్షన్ అంతా ఒక్క నిమిషంలో పోగొట్టేసింది. మంచిగా హెల్ప్ చేసిండు. అది దాంతోపాటు కార్ బయటకు వచ్చేసింది. కార్ బయటకు వచ్చేసి అందరు ఆల్ హ్యాపీ.
అయిపోయిందో ఆ కారు ఓనర్ మేడం కూడా ఆమె టెన్షన్లో ఉంది, టెన్షన్ ఉంది, అందరి టెన్షన్ ఉంది, ఒక మనిషి తప్ప శివకాంత తప్ప అందరూ టెన్షన్లో ఉన్నారు. ఈయన మాత్రం మేకింగ్ వీడియోలు చూసుకుంటూ అందరు రియాక్షన్ కవర్ చేసుకుంటూ ఉన్నాడు. అయిపోయింది, అందరూ క్లాప్ కొట్టేసి క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేస్తున్నారు అందరంగా. క్లాప్స్ కొట్టారు. లైఫ్లో ఫస్ట్ టైం అలా చూడడము భయం అనిపించింది. ఒక రకంగా ఇంతమంది వల్ల సేఫ్ అయ్యాము అంటే మన చుట్టూ ఇంత మంచి సర్కిల్ ఉంది కాబట్టి మనం అంత తొందరగా సేఫ్ అయ్యాము అని కూడా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ బాగా హెల్ప్ చేశారు, ఎవరు ఏం చేయాలో అవన్నీ చేశారు. సురేఖ మేడం, వాట్ ఈస్ యువర్ రియాక్షన్? శివ 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 నేను ఇన్ని తీస్తాను, నువ్వు ఇట్లా ఇట్లా అను, అక్కడ స్లాపింగ్ మ్యూజిక్ వేసుకుంటా. ఓకేనా? వద్దు. యా, థ్యాంక్ యూ బై. హీ ఈజ్ ఫైనల్లీ టేకెన్ అవుట్. बाइक का टेक्नोलॉजी शुक्रिया भाई. ఆగండి, వీళ్ళ గాసిప్స్ ఇక్కడ. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎప్పుడైనా ఏమైనా అయ్యి ఉండొచ్చు అనేది యాక్చువల్ ఫ్యాక్ట్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మనం ఎన్ని మంచి పనులు చేసినా మా ఆయన మొదలు పెట్టిన పని ఆయన. ఏయ్ నువ్వు ఫస్ట్ అమ్మో, అట్లాంటి ఎంబారసింగ్ సిచ్యువేషన్ నా లైఫ్లో నేను చూడలేను. అట్లాంటి సిచ్యువేషన్ వస్తాను కూడా నేను అసలు అనుకోను. సో దీనికి మొత్తానికి ఇదంతా శివ. ఆ శివ ఏడైతే ఉన్నాడో వాడు. ఇప్పుడు మెసేజ్, లాస్ట్ మెసేజ్ మనం ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క మిస్టేక్ వల్ల మన రెప్యుటేషన్ అంతా రూన్ అవుట్ అవుతుంది అనమాట. అయినా కానీ నా టీం అంతా నన్ను ప్రాపర్గా అర్థం చేసుకున్నాను. మిస్టేక్ అంటే మొత్తం మీదే కాదు. సో పాపం తప్పు వాంది కూడా లేదు, ఎందుకంటే అక్కడ మొత్తం గ్రాస్ గడ్డి ఎక్కువైపోయింది. జనరల్గా మనం ముందు నడుచుకుంటూ పోతేనే ఆ గడ్డికి అక్కడ ఎక్కడ గుంత ఉందో ఎవరికి అర్థం కాలేదు. ఇంకా రివర్స్లో వెళ్ళేసరికి ఎండ్ ఆఫ్ ది డే బయట పడ్డది అది. బట్ ఓవరాల్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏంటంటే లాస్ట్కి ఏంటంటే ఆడికి డీజిల్ పోసిన డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వలేడు. డీజిల్ పంపించినాము, వాడు డీజిల్ డబ్బులు ఇవ్వలేదు. మేము కూడా ఈ టెన్షన్ పడిపోయి వాడిని పంపించేసినాము. ఇక ఆ డీజిల్ డబ్బులు 500 రాలేదు, అక్కడనే ఫైనల్లీ డన్. థమ్స్ అప్. అమ్మయ్యా, వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్ చూడండి. సాయి ఓకే, చలో ఫైనల్లీ దిస్ ఈజ్ హౌ వి డిడ్ ఇట్. మేడం పేరు మర్చిపోయిన సురేఖ మేడం ఫైనల్గా హ్యాపీగా ఉంది. చాలా ఈ గండ నుంచి బయటపడడం నా బాబు అనిపించింది నాకు. వాళ్ళందరి సపోర్ట్ వల్ల ఐ కెన్. నాకు ఒక చిన్న ఉద్దేశం, అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఒకటి అడగదలుచుకున్నాను నేను. అంటే టీం అంతా అంటున్నారు, అంటే టీం అంతా మీకు అంటే టీం ముంగడ మీ గాలి పోయింది అనుకొని వాళ్ళకి ఏదో చెప్దామని చెప్తున్నారా ఈ వీడియోతోని? గాలి లేదు అవ్వలేదు కానీ యాక్చువల్గా మా టీం అంతా నన్ను బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు బేసిక్గా నన్ను అర్థం చేసుకున్నందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్. వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఆ సిచ్యువేషన్ నుంచి అంత గట్టిగా మనం అందరం బయటకు వచ్చాము. స్టార్టింగ్ డైరెక్టర్ కాబట్టి మీ గురించి ఎప్పుడూ అర్థం చేసుకోరు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా అర్థం చేసుకునేది ఏం లేదు వాళ్ళకి. కాకపోతే మాకు శివకాంత్ సంగతి తెలుసు కదా, ఇది కూడా ఏదో చేస్తాడు, ఏదో యాడ్ చేస్తాడు ఇది కూడాను అని చెప్పేసి అనుకున్నాను. నువ్వేం మెసేజ్ ఇస్తావు దీన్ని బట్టి? అంటే మీ గాలి పోయినందుకు మీకు ఏదో కవరింగ్ చేసుకోనికి వాళ్ళు వీడియో తీసి చూపిస్తారు అని అనుకున్నా. కాకపోతే గ్రేట్. అంటే మీరు ఒకటి నాకు నచ్చింది ఏంటంటే చాలాసేపు ఏది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏదో పెట్టారు కదా, ఏదో ఒక హ్యాండ్, ఆ హ్యాండ్ ఇంతసేపు పెట్టి వెయిట్ ఆపిరు అంటే గ్రేట్. అక్కడే మీరు అదే రోజు నైట్ స్టేట్ పెట్టిన బాహుబలి పార్ట్ 2 అని చెప్పి శివకాంత్ అనే ఫోటో కూడా పెట్టిన, ఏం అర్థం కాక. అంటే ఆ సిచ్యువేషన్ ఏంది అంత ఏమంటారు, నేనైతే ఆ సిచ్యువేషన్ ఉంటే మాత్రం కంప్లీట్ బ్లాంక్ అయిపోయాను. ఫస్ట్ టెన్షన్ అయిపోయింది. వెయిట్ ఆపలేదు వాళ్ళని మేనేజ్ చేయడం కోసం ట్రిక్ వేసిన. అదే ఏదో వాళ్ళ ముందు అయితే చేయి అయితే పైకే పెట్టి ఇలా లిఫ్టింగ్తో పట్టుకున్నారు అంతే. యా ఫైనల్లీ వి డిడ్ ఇట్. చాలా స్మూత్గా డీల్ చేసిండు. ఆయన కూడా భయపడి ఉంటే ఆబ్వియస్గా అందరూ భయపడేటోళ్ళు అక్కడ ఉన్న, ఎందుకంటే సిచ్యువేషన్ జరిగింది ఓవరాల్ అక్కడ అన్న మీదనే కాబట్టి అన్న కొంచెం కూల్గా ఉండి అందరినీ లైక్ ఏం కాదు చిల్లిది అయితేనే ఉంటుంది, మన తీసి వస్తుంది, క్రెయిన్ ఉంది కదా వచ్చేస్తుంది అని అందరికీ చిన్న ఏమంటారు నార్మల్ మూడ్కి తీసుకొచ్చేసిండు. లేదంటే ఆయన కూడా టెన్షన్ పడి ఉంటే మాత్రం డెఫినెట్గా అందరూ, మేమైతే ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టండి. నేనైతే పక్క టెన్షన్ పెట్టండి. 2 మెంబర్స్కి థ్యాంక్ చేసిన, ఒకటి కారుకి థ్యాంక్ చేసిన. సో నువ్వే కాపాడుకున్నావు అనేసి.
ప్లస్ గాడ్ కూడా థ్యాంక్ చేసినాను సో దట్ ఎవరికి ఏం కాలేదు అనేసి. కానీ అదొక మంచి మెమరీ లైఫ్లో మర్చిపోలేము. ఎందుకంటే అందరం ఒక హాఫ్ డే మొత్తం ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours మేము ఏం చేస్తున్నామో ఎక్కడ చేస్తున్నామో ఏం అర్థం కాలేదు అసలు. ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటిని అధిగమించి సేఫ్గా ఇంటికి వెళ్ళామన్నమాట. కానీ నేను అసలు అనుకోలే, అసలు ఆ రివర్స్ చేసేటప్పుడు రివర్స్ కెమెరా ఉన్నకు కూడా ఈ పెద్ద మనిషి తీసుకెళ్ళి అందరూ పెట్టిండు చూడు, అది నాకు మైండ్ లేచిపోయింది. అసలు క్రేజీ ఉండే. ఓవరాల్ నైస్ ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపించింది. మైనర్ రెస్క్యూ దే హెవ్ టేకెన్ అండ్ గాడ్ హెస్ సేవ్డ్ దెమ్, అట్లా చెప్పాలా. నాకు అక్కడ చూస్తేనే ఒక భయం వేస్తుంది. దాన్ని చూసి దాన్ని తీయవా ఒకసారి ఆ గుంతని? అన్ని క్వశ్చన్ ఇట్లనే వేస్తారు. సో అది జరిగింది. కారు ఇంత చెత్తగా ఉంది. నేను అమ్మా లేదు 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 అడుగు, నువ్వు క్వశ్చన్స్ అడుగు శివ, నేను చెప్తాను. అయ్యే నాకు రాదు. ఆపే ఆపే ఆపే. మా ఈ చిత్రం వల్ల ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటే పెద్ద మనిషి చేసుకొని క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ ప్రియతమ డైరెక్టర్ శివకాంత్. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా.